తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇల్లంతకుంట మండలం పెద్దలింగపూర్ గ్రామం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున పొలాలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ రైతులు కూడా ఉన్నారు. అసలు పంట పొలాల యొక్క పరిస్థితి మనం ఒకసారి చూద్దాం. ఇక చూడొచ్చు, ఇక్కడ వరి పూర్తిగా నెర్రలు వాసింది, పూర్తిగా వరిగడ్డిని తలపిస్తుంది. పచ్చగా ఉండాల్సినటువంటి పొలాలన్నీ కూడా వరిగడ్డిని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏ ఊరు ఇది? మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? దండలయ్య సారు, మాది పెద్దలింగపూర్ ఊరు, ఇల్లందుకుంట మండలం. మాకు లక్షల పొలాలే ఉన్నాయి. ఇక్కడ 9 లక్షల పొలాలు ఉన్నాయి. ఇవి మేము నీళ్ళు లేవు, బోర్లు వేసుకుంటే మాకు కాలువ నిర్మాణం చేసినాక కొంచెం వచ్చింది, మా పొలాల దాకా వచ్చింది, కానీ నీళ్ళు వస్తలేవు, ఆగిపోయింది. అర్ధంతరంగా మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు బావి తవ్వీరు కదా అమ్మ, ఎన్ని బోర్ తవ్వీరు కదా? తవ్వినాం, 900 ఫీట్లు తవ్వినాం సార్. ఎంత అయిందమ్మా ఖర్చు? 4 లక్షల ఖర్చు వచ్చింది మాకు. ఆయన అది కూడా మాది కాలువల్లే పోయింది. అయ్యో, పక్కకి కాలువ వచ్చింది, ఆ కాలువల్లే పోయింది మా బోర్ కూడా. ఇప్పుడు మాకు అది పోతే పోనీయండి, కానీ వచ్చే వాళ్ళకైనా రావాలి కదా. ఆ కాలువ నీళ్ళు వస్తే మేము అందరం బతుకుదామని మేము అనుకున్నాం. అందరం బతుకుతాం కదా పోనీ అని ఇడిచిపెట్టినందుకు మాకు ఆ కాలువ నీళ్ళు కూడా ఇస్తలేరు కదా. ఇప్పుడు 8 సంవత్సరాల నుండి మాకు 8 సంవత్సరాలు అవుతుంది సార్ అది నిర్మాణం చేసి, ఇంతవరకు కూడా మాది పూర్తి కాలేదు. అది పూర్తి కాక మా పేరు హారిక. ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు? 2 ఎకరాలు ఉంది. అదే పనే మీకు, అంటే పొలం పైన మీ జీవనాధారం? పొలం పనే సార్, మాకు ఉన్నదే 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలలో కూడా వారకపోయిన భూమి, నీరు అనేది లేకపోయినాక మేము ఎట్లా బతుకుడు? ఇప్పుడు కాలువలో పోయిన బోరు కావచ్చు, అవన్నీ పోగానే మీకు ఇంకా 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంది, దానికి కూడా నీళ్లు లేవు, ఎండిపోయింది. ఇదే కనీసానికి పక్క పొంటిలో నీళ్ళు అడుక్కుందామన్నా కూడా వాళ్ళవి కూడా ఎండిపోయినాయి సార్. ఎట్లా బతుకమంటారు మమ్మల్ని? ఏం చెప్తారమ్మా ప్రభుత్వానికి? కొంచెం అర్థం చేసుకొని మా బాధ ఏందో కొంచెం తెలుసుకొని, మాకు ఎక్కువ అవసరం లేదు. ఒక 2 కిలోమీటర్ల దూరమే ఉంది కాలువ, అది పూర్తి చేసిర్రు అనుకో మాకు 1 లక్షల ఎకరాలే వారుతాయి. మాది అది ఒక్కటి చెయ్యరు సార్. నుంచి ఈ కాలువ పనులు చేస్తున్నారు. చేసే విధానంలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యవధి, ఆ వ్యవధిని పూర్తి చేయడానికి గత సంవత్సరంలో రసమయ్య బాలకృష్ణను చేస్తాడనుకున్నాము. ఆయన చేసేంత మట్టుకు చేసిండు, కొంత విడిచిపెట్టిండు. మరి ఆయన బాగు చేయలేదని మరి కవ్వంపల్లి సత్యనారాయణ అనుకున్నాం. అప్పుడు కోటి దండాలు పెట్టి, అయ్యా మీకు ఇస్తున్నా, నేను హామీ ఇస్తున్నా, మీకు నెరవేరుస్తాను, నువ్వు చేతుల చెయ్యేసి మాట్లాడి చెప్పినావు. మరి నీ చేతుల చెయ్యి ఎక్కడవా? మా బతుకులు చూడు, మా బతుకులు రోడ్డు మీద పడ్డా. ఇక ఇది చూడు, మా బతుకులు చూడు. మేము వేరే దగ్గరికి వెళ్ళి నీళ్ళు కొనుక్కుంటా కూడా అది కూడా వార్తలేదు. మా బతుకులు ఏంది? ఇప్పుడు ఏంది అసలు నీళ్లు మొత్తానికి ఇక్కడ ఈ మిట్ట ప్రాంతం నుంచి వెళ్ళి ఈడికెళ్ళి బాలమల్లపల్లె, నరసింహులపల్లె, ఎద్దోనుకుంట్ల, ఇటు రామాజపేట, చిక్కుడోనపల్లె, ఇవన్నిటికీ ఒక 9-12 గ్రామాలు ఉన్నాయి. ఈ మిట్ట ప్రాంతానికి మొత్తానికి నీళ్ళు అందట్లేదు. ఎందుకంటే ఆయన చేసిన పరిపాలనలో ఆయన ఏమన్నాడంటే, అక్కడ అటవీ శాఖ నుంచి వెళ్ళి మాకు తీసుకురావడానికి సమయం పట్టింది, అందు గురించి ఈ కాలువ పని ఆగిపోయిందని రసమయ్య బాలకృష్ణ చెప్పిండు. మరి ఈ పూర్తి స్థాయి నువ్వు ఇస్తా అన్న హామీ ఇప్పుడు గత ప్రభుత్వం పోయింది, ఇప్పుడు 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో ఇప్పటికి 14వ రోజు అయిపోయి 15వ రోజు మేము నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ మరి మీరు ఈ పాటికి కూడా స్పందించకపోతే మా జీవితాలను మేము రోడ్డు మీద వేసుకొని ఈ ఉద్యమం ఇలా ఆగసి కవంపల్లి సత్యనారాయణ మీకు దండం పెడతా. ఇకనన్నా ఆడోళ్ళు మొగోళ్ళము మేము రోడ్డు మీదకి ఎక్కి తిరుగుతున్నాం. అప్పుడు చేతులు చేసేది నువ్వు, ఇగో నీకు ఇస్తున్న హామీ, ఇగో ఈ పళ్ళ మీదకి వెళ్ళి రోడ్ వేస్తా అన్నావు, ఇగో ఇటు పక్క నుంచి వెళ్ళి కాలువ చేస్తా అన్నావు, మీకు ఆడోళ్ళకి 2500 పింఛనిస్తా అన్నావు. ఇవన్నీ గంగలపోని మాకు ఈ కాలువ పూర్తి జై. ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా కూడా ఈ పొలం పని చేయదా? ఇది ఏం పని చేస్తా సార్? ఇప్పుడు మొత్తం ఇగో ఈ గొలకంతా పోయింది, ఇంట్లో ఏముంది? ఊసదీనిపోయింది, ఇంట్లో మొత్తమే పాయ. ఇప్పుడు ఇంట్లో ఏమున్నది? ఇగో ఇక్కడ ఎక్కడికక్కడికి ఇరిగిపోతుంది. ఈ జీవితం ఏంది దీన్ని? ఇప్పుడు మొలక దశలో అది చచ్చిపోయాయి. ఇప్పుడు ఈ చచ్చిపోయిన తర్వాత ఈ ఏర్లు ఏమిటి కత్తాయి? మొత్తం కుక్కటెర కాడికలే చనిపోయినాయి. ఈ చనిపోయిన తర్వాత దీనికి జీవనం పోసింది, ఏం లాభం ఉంది? ఇప్పుడు నువ్వు నీళ్ళు పెట్టినా కూడా ఫలితం లేదు. ఇప్పుడు ఈ 20 రోజుల కింద ఇస్తే దీనికి ఇంత జీవనం ఉంటుంది. 20 రోజుల కిందట నీళ్ళు ఇస్తే బాగుంటుంది.
బాగుండు. ఆ 20 రోజుల నుంచి మేము తండ్లాడుతున్నాం. మా తండ్లాటకు ఇంకో పైసలు పెట్టి కొనుక్కునడానికి కూడా కొనుక్కున్నాం, అవి కూడా అందుతలేవు. ఏం చేస్తాం? ఒక్కరికొక్కరు ఆయన పొలం బారపాయి, మా పొలం బారపాయి. మేము ఎక్కడానికి పోమంటున్నావు? మా పొలం భారాలకేనే ఈ బాధలు పడుతున్నాం మేము. మా పరిస్థితులు చూసన్నా మీరు అర్థం చేసుకుంటలేరు. కేవలం 20 రోజుల క్రితం కనుక నీరు ఇచ్చినట్టయితే ఈ పొలాలన్నీ బతికు రైతులకు ఏకైక పరిష్కారంగా వాళ్ళు చెప్తున్నారు. ఎండిపోతున్న పంట పొలాలను మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం పూర్తిగా ఒక వరి గడ్డిని తలపిస్తుంది. ఇక్కడ ఒకవైపు మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ఉంటుంది, మరోవైపు అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంటుంది, మరోవైపు రంగనాయక సాగర్ ఉంటుంది. 3 వైపులా కూడా ప్రాజెక్టులు ఉన్నటువంటి ఒక మెట్ట ప్రాంతం ఇది. పెద్దలింగాపూర్ గ్రామంలో దాదాపుగా 12 గ్రామాలు ఉన్నాయి ఇల్లంతకుంట మండలానికి సంబంధించి. ఈ 12 గ్రామాల్లో కూడా 10,000 ఎకరాలకు పైగా పూర్తిగా ఈ ఎడారి లాగానే ఉంది. మనం ఇప్పుడు వచ్చేటప్పుడు చూసాం, అంటే తలపున గోదావరి చేరు చెరుక ఎడారి అనేటువంటిది ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతూ ఉంది. మరోవైపు పల్లేరులు మొలిచినాయి, పల్లేరు గాయలు మొలిచినటువంటి పొలాలను మనం గతంలో చూసాం. ఇప్పుడు మాత్రం సాగునీరు అందక పూర్తిగా రైతులు తమ కన్నీటిని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరొక మహిళ ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా ఏంటి మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? సార్ మాకు 2 ఎకరాలే ఉంది. మాకు 2 ఎకరాలే పొలం ఉంది. 30 గజాల బావి ఉంది. బావిలో ఒక బొట్టు లేవు. వరేసుకున్నాం, వర్షాకాలం నీళ్ళు ఉన్నాయి కదా అని వరేసుకున్నాక ఇప్పుడు ఏమన్నా కాలువ నీళ్ళు వస్తాయేమో అని ఇప్పుడు కొంచెం వేసుకున్నా కానీ ఇది పారట్లేదు. పారపోతే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఎండిని తాగుదామని డబ్బా తెచ్చుకున్నాం మేము ఇక్కడ చేనులకి. మాట్లాడి పనులు చేయకండి, కానీ ప్రభుత్వానికి నీళ్ళు వస్తలే. మరి ఏం చేయమంటారు? పెట్టుబడి పెడితే మీ పుస్తకాడు ఊద పెట్టుకొని 1 ఎకరానికి 30,000 చొప్పున మేము పెట్టుబడి పెట్టినాం కదా. మరి మేము ఎట్లా బతుకుడు ఏం కాదా? మాకు ఏది ఇస్తానే లేపాయి. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు ఉంది సార్. మాకు ఎకరాన్ని ఎంత పెట్టిన పెట్టుబడి? 30,000 పెట్టినాము. 1 ఎకరానికి 30,000 మేము బతుకుదామంటే మాకు నీళ్లు కూడా లేకపాయే. మరి నీళ్ళు లేనప్పుడు ఇక మమ్మల్ని ఏం చేయమంటారు? ఎండి అన్న తాగి సత్తమా అని అనుకుంటున్నాం మేము. మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి మా బాధ చూసి కొన్ని నీళ్ళు ఇస్తేనేమో ఇవ్వండి, ఇక లేకపోతే ఎండ్రీ అయితే ముఖ్యమంటే చెప్తారు, తాగుతాం అది కూడా. ఇక్కడ దాదాపుగా అన్ని పంట పొలాల పరిస్థితి, అన్ని పంట పొలాలు మొత్తం ఇట్లానే ఉన్నాయి. ఇప్పుడు 2 రోడ్డు మీదకి వెళ్ళి ఈ నరసింహపల్లె బసపురం ఇదాక ఇవైతే మొత్తం మెట్ట భూములే. ఒక బొట్టు నీళ్ళు ఉండవు. బోర్లు వేసినాం, 900, 1000 ఫీట్లు బోర్లు వేసినా కానీ బొట్టు నీళ్ళు ఎడ్ల కన్నా సరిపోతలేవు మాకు. ఇప్పుడు అధికారులను అడిగితే ఇప్పుడు ఏమంటున్నాం? ఎవ్వరు అచ్చడు లేదు. మా ఊరోళ్ళే అత్తలేరు, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే వచ్చేటన్నారు. వీళ్ళు కదా వాళ్ళ దగ్గరకు చెప్తే వచ్చేది. మరి మేము 15వ రోజు అవుతుంది దీక్ష చేయబట్టి ఈ వరకు కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు. ఏమైందని అడగట్లేదు. మరి ఈ పార్టీ అంటారు, ఆ పార్టీ అంటారు. ఏ పార్టీ కాదు, మరి రైతులం మేము పార్టీలతో మాకు సంబంధం లేదు. మాకు కాలువ కావాలని అనుకున్న వాళ్ళు చేయలేరని మీరన్న చేయండి సారు. జర రేవంత్ రెడ్డి సారు మీరన్న చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను చూపెట్టాం మనం ఇప్పటి వరకు. ఇప్పుడు మరికొన్ని పంట పొలాలలోకి మనం వచ్చాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఏకంగా ఈ పంట పొలానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలకు ఆహారంగా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. అంటే పంట మీద పూర్తిగా ఆశ వదులుకొని, అయితే ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. ఏం చెప్తారు? ఏంటి పరిస్థితి? చాలా దీనంగా ఉంది. గొర్రెలకు అప్పచెప్పినటువంటి పరిస్థితి పొలాన్ని. ఇది మా అన్నది 2 ఎకరాలు ఇది. సో 2 ఎకరాల్లో మా అన్న 2 ఎకరాలు నాటేసినాడు. 2 ఎకరాలు నాటేస్తే 2 ఎకరాలు పోయింది. నేను 2 ఎకరాలని 2,000కు వాళ్ళ గొర్రెలకు అమ్ముకున్నాం మేము. ఆ గొర్రెలకు అంటే విషయం అంటే మొత్తం పోయింది. ఈ 2 అయినా సరే ఒక మందు బస్తా మంది వస్తాయి కావచ్చు అని మొత్తం అమ్మేసినాం అనమాట. మొత్తం వేసుకున్నాం మేము. ఎంత అంటే ఆశపడి వేసుకున్నాము, మొత్తం పంట ఎండిపోయింది. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు నాది పక్కన 2 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలు బీడే ఉన్నది. ఇంకా ఆయన నా 2 ఎకరాలు వేసుకో ఎంతో కొంత ఈ వరి వేసుకో ఇక్కడ మంది వచ్చి ఎండిపోయింది. కానీ నాకు మొత్తమే నీళ్ళు లేక మొత్తమే లేను. ఆ మొత్తం 2 ఎకరాలు బీడే ఉన్నది. మరి మా పరిస్థితి ఈ కాలువ వస్తారన్నా వాటర్ వస్తారన్నా మాకు ఆధారం ఉంటుందని చెప్పి అనుకుంటే. ఏం పేరు మీ పేరు? నా పేరు నవీన్ కుమార్ అండి. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు ఉన్నదండి. 2 ఎకరాలు? నాకు 2 ఎకరాలు ఉంది. నాకు 2 ఎకరాలు ఇది మా చిన్న కొడుకు ఇది. ఆయనకు 2 ఎకరాలు ఉన్నది. మాకు మనిషికి 2 ఎకరాలు ఉంది ఇక్కడ. ఓకే. మొత్తం ఇదే పరిస్థితి, ఎండిపోయింది. మొత్తం ఎండిపోయింది. ఏంటి కారణం? ఇప్పుడు మాకు భూగర్భ జలాలు లేవు ఇక్కడ. భూగర్భ జలాలు లేవు అన్ని. సారీ, ఎంత ఎన్ని లేకపోయినా సరే బాయిలు తవ్వుకుంటే బాయిలు నీళ్ళు లేవు. 1000 ఫీట్లు బోర్లు వేసినా బోర్లలో నీళ్ళు లేవు. ఆ కాలువ వస్తుందని చెప్పేసి కొన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ కాలువ కూడా అయిపోయింది, అర్ధంతరంగా అయిపోయింది. మరి ఇక్కడైనా చేస్తారు కావచ్చు అని చెప్పేసి చూసి మా రసవే బాలకృష్ణ ఆయన తీసేసి మరి కనీసం ఏమి అన్ని చేసినాం, సచివాలయం ఉంది, మేము మా రాజ్యం సుభిక్షం, మేము అది చేసినాం, మేము ఇది చేసినాం. తప్పాలు కొట్టుకుంటే మేము ఏమొస్తుంది అంటే కనిపిస్తుంది ఇక్కడ వ్యవస్థ ఎట్లుంది కనిపిస్తుంది కదా. మేము అది చేసిన గల్లలు వేసుకోవడం కాదండి, చేసి గల్లలు వేసుకోండి. మీరు పనులు చేసి గల్లలు వేసుకోండి. మేమే మీకు పాలాభిషేకం చేస్తామండి. మీరు డబ్బాలు కొట్టుకోవడం కాదండి. మేము డబ్బాలు కొట్టాలి, మీ వెనక మేము డబ్బాలు కొట్టాలి. మాకు బాగుందని మేము డబ్బాలు కొట్టాలి. మీరు గల్లలు ఎగరేసుకొని జబ్బలు చేసుకోవడం కాదండి. మేము చెప్పాలి, మేము చెప్పాలి.
మేము చెప్పాలి కదండి. మేము అది చేసినాం ఇది చేసినాం అని అధికారులకు ఏం చెప్పుకుంటే చెప్తారు మరి ఫైనల్గా? ఏం లేదండి. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే ఇప్పటికైనా మీరు దిగొచ్చి ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే మన పాత ఎమ్మెల్యే గారికి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. ఒకసారి చూద్దాం ఈ పూర్తిగా ఎండిపోతున్నటువంటి పంట పొలాల యొక్క దీన స్థితిని మనం చూద్దాం. ఇక్కడ రైతులకు సంబంధించిన పొలాలన్నీ కూడా గొర్రెలకు ఆహారంగా వదిలేసినటువంటి పరిస్థితి ఇస్తుంది. ఈ 12 గ్రామాలకు సంబంధించి ప్రధానంగా 6/11 కాళేశ్వరం ప్రాజెక్ట్ రంగనాయక సాగర్ సంబంధించిన కాలువ పూర్తయితే ఇక్కడ 10,000 ఎకరాలు సస్యశ్యామలంగా మారే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేయడమే కాదు, నిరాహార దీక్షలు కూడా ఉన్నారు. నిజంగా ప్రభుత్వం స్పందించి వీరికి కాలువ నిర్వహణ చేపడుతుందా, సాగునీరు భూగర్భ జలాలు అందే విధంగా రైతులకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం. కెమెరా పర్సన్ సతీష్తో ఋషికేష్, సిగ్నల్ టీవీ, పెద్దలింగపూర్ గ్రామం నుంచి.